కొంచెం ఇట్లా న్యాయంగా ఉండదా ఓం శ్రీ గురుభ్యో నమః పరమ గురుభ్యో నమః శ్రీమదానంద తీర్థ గురుభ్యో నమః హరి ఓం శన్నో మిత్రస్య వర్ణః శన్నో భవత్వర్యమాః శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవా ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవా ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రుధం వదిష్యామి సత్యం వదిష్యామి తన్వా భవతో తద్వక్త్వా రమవతో అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ ఎర్రదొడ్డి తిమ్మప్ప స్వామి ప్రసన్న. ఈరోజు పెద్ద తుమ్మ గ్రామంలోన ఆ ఎర్రదొడ్డి తిమ్మప్ప స్వామి ప్రతిష్టాపనంగైన నిన్నటి రోజు సాంగోపాంగ గణపతి నవగ్రహ వాస్తు ప్రధాన కలశ సాంగోపాంగ పూజ హోమ కార్యక్రమము ఈరోజు 9:05 బలి పూజ నంతర 9:05 సరి కుంభలగ్నమునందు విగ్రహాలు ప్రతిష్టాపన అర్చకులతో జరుగుతుంది. కావున పెద్ద తుమ్మమ్మ గ్రామద సమస్త ప్రజలందరూ గౌరవాంత వ్యక్తులు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఈ ఎర్రదొడ్డి తిమ్మప్ప స్వామి ప్రతిష్టాపనకి వచ్చి ఆ స్వామికి అనుగ్రహం పొందాలని ఆ స్వామి అనుగ్రహం పొందాలని అందరికీ విన్నపించుతున్నాను. కనుక ఈ యొక్క ఆ ఎర్రదొడ్డి తిమ్మప్ప స్వామి ప్రతిష్టాపం అంటే ఒకటి కాదు రెండు కాదు అనేక శుభఫలాలు జరుగుతున్నటువంటివి. ఇంత కార్యక్రమము చూసినతో మేము ఎంతో ఆ పుణ్యక్షేత్రాలు ఆ రథోత్సవాలు చూసిన ఫలం వస్తుంది. అందుకే ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు ఈ సదుపయోగాన్ని ఉపయోగించుకొని ఆ స్వామికి ఆ అనుగ్రహం పొందాలని అందరినీ విన్నపించుతున్నాను. కనుక అందరూ వచ్చి ఈ స్వామిని దర్శించుకొని పునీతులు కావాలని విన్నపించుతున్నాను.
ఎర్రదొడ్డి తిమ్మప్ప స్వామి ప్రతిష్టాపన జరుగుతున్నది. గ్రామ ప్రజలందరూ కలిసి చందా ఇచ్చినారు. చందా ఇచ్చి అంతా ప్రజలు కలిసి పూజలు అన్ని సర్కారము చేసి అన్నదానము అన్ని భోజనాలు అంతా బాగా కావాలని విగ్రహము ఎర్రదొడ్డి తిమ్మప్ప స్వామిది విగ్రహము ప్రతిష్ట జరుగుతున్నదని బరాబరా కోరుతున్నామని భక్తులందరూ ఎక్కడున్న వాళ్ళని వచ్చి మరి భోంచేసుకొని పోవాలని కోరుతున్నాము. అంతా స్వాములు ఆశీర్వాదము అంతా బాగుండాలా. పూజారి స్వాములు కూడా అందరూ కొట్టాడుకున్నట్ల మనసంగా ప్రతి ఒక్కరు ప్రతి దానికి అన్ని సౌకర్యంగా మనసంగా చేసుకొని పోవాలని మరీ మరీ కోరుతున్నాం. కార్తీక మాసం పెద్ద తుమ్మలం ఎర్రదొడ్డి తిమ్మప్ప స్వామి కార్తీక అమావాస్యలోన పూజ జరుగుతున్నది. పూజారులు భక్తులు మరి చాలా కార్తీక మాసంలో చాలా జనాలు జయ జనం పార్వతీపతి శివర హర మహాదేవ్. జై లక్ష్మీ రమణ గోయిందా గో. ఎర్రదొడ్డి నల్లనయ్య గోయిందా గో. మాది పెద్ద తుమ్మలం గ్రామము. నా పేరు అంజన్ రెడ్డి. ఈ ఎర్రదొడ్డి తిమ్మప్ప స్వామి దేవాలయం దగ్గర ఈయన పురాతన నుంచి లోపల మధ్య కవాల నుంచి వచ్చినాడు. ఆయన ఈ రోజు ప్రతిష్టాపన చేస్తాము కదా. ఇన్ని రోజులు మామూలు కట్ట మాదిరిగా ఉండే, ఇప్పుడు గుడి గర్భగుడి చేసి శిలా గుడి చేసి ఆయన మరి ప్రతిష్టాపన చేయడమే కోరింది. మా పెద్దలు అప్పుడు ఇదే ఊరు, ఇక్కడ ఇదే స్థలం ఎర్రదొడ్డి తిమ్మప్ప అంటే ఇదే ఎర్రదొడ్డే గ్రామము. ఈ గ్రామం ఊరు ఎర్రదొడ్డే. ఈడ ఆయన మధ్య కావాలంటే భూముల నుంచి వచ్చినాడు అనమాట పర్వతాన్ని. కానీ ఆయన విగ్రహం శిల ఏం లేదు. అందుకోసమే ఇప్పుడు ఆయన్ని మరి గుడి చేసి ముందర ఫస్ట్ కష్టేసినాము. కట్టైనా మరి గుడి చేసి ఈ గుడికి మరి ప్రతిష్టాపన చేసి దేవుని తీసి వెనక పెట్టినాము. ఓ మా దాతను మామూలుగా అంటే సుమారు 1000 సంవత్సరాలు అయింటాం. గ్రామాల ఇప్పుడా మరి అదే శతాబ్దాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మామూలు భూముల నుంచి వచ్చింది. అప్పుడు మా పెద్దలు ఏం చేసినారు, కట్టినారు. కట్టు పైన ఆయన పెట్టి పూజ చేస్తుంటారు కార్తీక మాసం అప్పుడు కదా. అప్పుడు అది పోయి ఇప్పుడు మరి గుడి చేయడానికి గుడి చేసినాం అంతే. కార్తీక మాసం దీపావళి నుంచి కార్తీక మాసం వరకు 5 వారాలు పూజలు అయిన తర్వాత, పూజ ఎక్కిన తర్వాత 6వ వారం అయ్యింది దినమంత్రం. అందరు బాగానే ఉంటారు ఆశీస్సులు. వీళ్ళ సంతానం గాని కదా, రోగులు గాని 14-15 సంవత్సరాల సంతానం మాకున్న వాళ్ళు కూడా ఫలములు ఇచ్చినాడు అన్న. అందరికి సంబంధించి పెద్ద గ్రామం సంబంధించింది. కొంతమంది పల్లెలలో కోసికి, చింతకుంట, జిమాల్దిన్ని, ఆరేకల్లో, అరికేర అక్కడ కూడా ఈ భక్తాదులు లేడు. ఇదే ఊరే వాళ్ళది. అప్పుడు అక్కడ పోయి వాళ్ళు చేరినారు. వాళ్ళు కూడా వచ్చి కార్తీక మాసంలో చేస్తారు. ఇతను వెంకటేశ్వర రూపం. వెంకటేశ్వర రూపం అయిన దానికి అదే తిమ్మప్ప స్వామి అని పెట్టారు. దండికి వస్తారు. వందలు శనివారము అమాసులు దండికి వస్తారు. ఇంకా అప్పుడు కార్తీక మాసం దీపావళి నుంచి కార్తీక మాసం వరకు 5 వారాలు పూర అయినాక 6వ వారం బ్రహ్మాండంగా జాతర మాత్రం జరుగుతుంది. అంటే ఫారెస్ట్ దగ్గర, ఫారెస్ట్ 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు ఊరు నుంచి 2 కిలోమీటర్లు.
ఫారెస్ట్ దగ్గర పెద్ద తుమ్మలం గ్రామం నుంచి ఈ గుడి ఎర్రదొడ్డి తిమ్మప్ప స్వామి గుడి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. స్వామివారి సేవకులు వంశపారంపర్యంగా ఎవరైనా ఉన్నారా లేకపోతే సేవకల ఉన్నారు కదా మరి, సేవకులు అర్చకుల సేవకల అర్చకులు మరి పురాతన నుంచి ఉండారు. అందరే అప్పుడు వాళ్ళ వారసత్తులే, వాళ్ళ ఇంటి పేరు పూజారులు అంటారు అంతే.